ఒక ఆన్లైన్ క్రియేటర్ అనమాట. ఐ డోంట్ నో టు టేక్ నేమ్. హిందీ వాళ్ళు. ఐ మెసేజ్డ్, రిప్లై ఇచ్చారు, బాగానే ఉంది, మాట్లాడిన తర్వాత షీ స్టార్టెడ్ సేయింగ్ నాకు ఇవన్నీ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, నీకు హారర్ స్టోరీస్ మస్తు చెప్తున్నావు, చాలా డెప్త్ ఉంది నీ దాంట్లో అని చెప్పి నేను ఆమెకి అడిగితే షీ సెడ్ సమ్ అన్నోన్ సోర్సెస్ నాకు చెప్తున్నాయి, నాట్ హ్యూమన్ సోర్సెస్ నాకు చెప్తున్నాయి ఇవి అని అన్నది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నా. లేదు అన్నోన్ హ్యూమన్ సోర్సెస్ చెప్తున్నాయి నాకు. నువ్వు నిజం చెప్పు, ఎందుకు అట్లా భయపెట్టిస్తున్నావు నన్ను, కరెక్ట్గా చెప్పానంటే లేదు నిజంగా నేను ఇట్లా మెడిటేషన్ చేస్తాను, ఆ తర్వాత ఇది చేస్తాను, నాకు ఇలా జరుగుతూ ఉంటాయి, నాకు అప్పుడప్పుడు కొన్ని కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి షీ సా మై ఫోటో ఆన్ ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అప్లోడ్ చేస్తా కదా, ఆ ఫోటోని చూసి నా గురించి అన్నీ చెప్పడం స్టార్ట్ చేసింది. నా పర్సనల్ థింగ్స్, అవి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, అట్లాంటివి చెప్పడం స్టార్ట్ చేసింది. నీకు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ అంటే లైక్ షీ సెడ్ సమ్ అన్నోన్ హ్యూమన్ సోర్సెస్ అని అంటది ఏమనంటే. ఆఫ్టర్ దట్ లైక్ చాలా విషయాలు చెప్పింది నాకు. చెప్పిన తర్వాత వి బికమ్ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. మంచి ఫ్రెండ్స్ అయినాం తనతోటి. బట్ స్టిల్ నాకు భయం వేస్తూ ఉంటుంది ఆమెతో మాట్లాడుతూ ఉంటే, తేడా ఉందిరా మీకు ఇంకేమేమి తెలుసు అని చెప్పి. ఇలాంటి పీపుల్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు యూజువల్లీ చాలా ఎక్సెంట్రిక్ కూడా ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏదో ఆఫ్ ఉంటుంది వాళ్ళలో. ఐ డోంట్ నో, లైక్ షీఈ్ నాట్ అంత గుడ్ లుకింగ్ కాదు, బట్ షీఈ్ అట్రాక్టివ్. గుడ్ లుకింగ్ లేదు, బట్ చాలా అట్రాక్టివ్ ఉంది. ఏదో సమ్ కైండ్ ఆఫ్ నా ఎనర్జీ అనేది ఉంది, నాకు అట్లా ఫీల్ వచ్చింది. యా, సంథింగ్ వియర్డ్. లైక్ ఆన్ టు ద పాయింట్ ఉంది, క్లియర్గా మాట్లాడుతుంది, లైక్ నవ్వుతుంది కొన్ని విషయాలకి. లైక్ సినిమాల్లో చూస్తాం కదా కొన్ని క్యారెక్టర్స్ని, అలా వచ్చేసి అన్నోన్ పీపుల్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతారు, ఆ టైప్ ఆఫ్ వేలో ఉంది. పొద్దున 3 లేస్తుంది, 3 o'clock లేస్తుంది, ఆ టైంలో సాధన చేస్తుంది. మళ్ళీ నైట్ 8 to 9 వరకు చేసేసి 9కి నిద్రపోతుంది. మళ్ళీ డే మొత్తంలో ఇదే ఆమె పని, ఇదే టారోట్ కార్డ్ రీడింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట. క్రేజీ. And she hears stories like ఆమె చెప్పే స్టోరీస్ అన్ని they are all like real stories. So basically she hears from what she says. No, not real stories కాదు. She talks about entities, different types of entities, real entities. సో ఎలా ఉండేవి, అండ్ ఆల్సో ఈ కొన్ని ఉన్నాయి కదా, లైక్ రీసెంట్లీ జిన్స్ ఉన్నారు కదా దాంట్లో, చేతన ఏదో ఉంటుంది బ్రహ్మ యుగంలో, దట్ ఎంటిటీ. సో అట్లాంటి వాటి గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. నేనైతే మస్తు భయపడ్డా, బట్ షీఈ్ అ గుడ్ పర్సన్ అన్నట్టు అనిపించింది. మాట్లాడుతున్నా, నాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా, లైక్ ఏమైనా రాసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి మాట్లాడుతున్నా. చూసాడు ఏమంటుందంటే, రా వచ్చేసి మనం ఇక్కడ నీకు చాలా చూపిస్తాను, చాలా స్టోరీస్ చూపిస్తాను, డైరెక్ట్గా చూపిస్తాను నీకు. మా దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ పైన చాలా ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయి, మనం పోదాం ఒక రోజు నైట్, ఆ బ్రిడ్జ్ పైన మొత్తం మనం ఇట్లా వీడియో షూట్ చేసుకుందాం అని అంట. అమ్మా తల్లి నమస్తే, ఇవో నేను మంచిగా వీడియోలు చేసుకుంటున్నా చాలు. ఐ స్టార్టెడ్ సేయింగ్ స్టోరీస్. నేను తనకి స్టోరీస్ చెప్పిన, ఇట్లా ఉంది స్టోరీ, నేను ఇట్లా స్టోరీస్ చెప్తా ఉంటా అంటే, కొన్ని ఇంగ్లీష్లో హిందీలో వచ్చిరాని హిందీలో మాట్లాడుకుంటా చెప్పిన, ఎక్స్ప్లెయిన్ చేసిన. అరే ఇవన్నీ నీకు అసలు ఎక్స్పీరియన్స్ కాకుండానే ఎట్లా చెప్తున్నావు, ఏదో ఇట్లా జరిగినట్టు, నిజంగా సంథింగ్ ఈజ్ దేర్, నీతో కూడా ఏదో ఉంది చెప్పిస్తుంది అంట. ఐ థింక్ ఆ సమాధులే వచ్చి ఉంటుంది. అదే కదా. నాకు చిన్నప్పుడు నాకు ఇట్లా కనిపించారు, చెప్తుంది ఒక రెడ్ కలర్ ఇట్లా లేడీ ఇట్లా శారీ కట్టుకుని మా ఇంటి ముందుకు వచ్చి ఇట్లా కూర్చుంటుంది. వెన్ ఎవర్ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే తను నా దగ్గరకు వస్తుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తుంది, కొన్ని రోజుల తర్వాత ప్రాబ్లం నాకు సాల్వ్ అయిపోతుంది. ఐ థింక్ షీఈ్ మై ఏంజల్ అని అంటది. ఓకే ఫైన్, నాకు బాగుంది, స్టఫ్ అయితే దొరుకుతుంది నాకు, మంచిగా ఉంది, మాట్లాడదామని చెప్పి అనిపించింది. ఇంతేనా స్టోరీ అది మీ బాబాయ్? ఇంకేమైనా స్టోరీస్? సో దట్ ఈస్ లైక్ వన్ స్టోరీ. దేర్ ఇస్ లైక్ వన్ ఏమంటారు, వన్ వియర్డ్ స్టోరీ ఐ రిమెంబర్, బట్ దిస్ ఇస్ ఐ థింక్ ఇది ప్రాబబ్లీ ఫేక్ అనిపిస్తుంది. బట్ దెర్ ఇస్ అ స్టోరీ వేర్ మా తాతయ్య చెప్తుండే అప్పుడు కూర్చోబెట్టి, ఏంటంటే మా తాతయ్య వాళ్ళు మేము ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఉరవకొండ అని ఊరు పోతుండే. సో ఉరవకొండ అంటే ప్రాబ్లీ అందరికీ తెలిసి ఉంటుంది, అంజీ సినిమాలో పీపుల్ కీప్ మెన్షనింగ్ దట్ ఊరు. బట్ అంజలి సినిమాలో చూపించినట్టు ఏమి ఉండదు, అది వెరీ రెగ్యులర్ పల్లెటూరు అది. సో దాంట్లో మా అత్త షీ హస్ బిన్ లివింగ్ దే ఫర్ లైక్ డెకేడ్స్ నౌ. సో మా అత్త అక్కడే సెటిల్ అయిందన్నమాట ఉరవకొండ అని ఊర్లో. సో ఉరవకొండలో అప్పుడు లైక్ వెరీ ఏమంటారు, దిస్ ఇస్ లైక్ 1960s ఆ టైంలో నీకు బై వాకే ఉంటుండే, నథింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వెహికల్స్ ఎనీథింగ్. నువ్వు పోవాలంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు, రోడ్డు కూడా లేదు సరిగ్గా,
రైట్. సో మా తాత అపారెంట్లీ అప్పుడు మా డాడ్స్ డాడ్ హూస్ నో మోర్. సో మా తాత అప్పుడు హీ యూస్ టు వెరీ ఏమంటారు ఆయన చాలా హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ లైక్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ ఎట్లా అంటే మొత్తం ఊరు నిండా చుట్టాలు ఉంటాయి, మా ఫ్రెండ్స్ ఉంటాయి అనమాట. ఇట్లా పోయిందంటే ఊరు పోయిందంటే ఒక 10 ఇళ్ళు ఒక గంట సేపు ఇక్కడ, ఒక గంట సేపు అక్కడ, ఒక గంట సేపు అక్కడ అట్లా కూర్చొని అందరితో కలిసి తిరుగుతుండే అనమాట. సో హీ హ్యాడ్ లైక్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి. సో మా తాత అట్లా ఒకసారి ఊరు పోయి మేమంతా పిల్లలం, మేము వీఆర్ వెరీ యంగ్. సో మా తాత ఉరవకొండ నుంచి నెక్స్ట్ ఊరికి వెళ్ళడానికి బై వాక్ వెళ్ళచ్చు అనమాట. లైక్ ఐ థింక్ ఒక 2 hours ఏమో నడవాలి. ఓకే. సో అండ్ ఆల్మోస్ట్ నీకు ఎట్లా అంటే ఒక కొండలాగా ఉంటుంది, ఇట్స్ నాట్ టూ ఏమంటారు నైస్ ఆల్సో. సో నీకు రాళ్ళు రప్పలు ఉంటాయి, బట్ అది ఎక్కిపోతుంటే ఆయనకి బాగా అలవాటు అనమాట. అండ్ ఆయన బేసిక్ ఇదేంది అది తాతలు వాళ్ళు అసలు షూస్ ఏమి కూడా నార్మల్ చెప్పులు వేసుకొని వెళ్ళిపోతుండే. సో మా తాత పొద్దునే మేము సమ్మర్ హాలిడేస్ పోయినప్పుడల్లా నాకు గుర్తుంది ఆయన రిచువల్గా చేస్తుండే ఏంటంటే ఒక 2 రోజులేమో ఉంటాడు అక్కడ, దాని తర్వాత ఈజ్ గాన్, హీస్ జస్ట్ రోమింగ్ అరౌండ్. ఆ పక్క పల్లెటూరుకి వెళ్తాడు, అక్కడ ఇంకెవరితో మాట్లాడతాడు, ఇంకెక్కడికి వెళ్తాడు. సో తిరుగుతూ ఉంటాడు అనమాట అక్కడ ఇన్ అండ్ అరౌండ్ ఉరవకొండ. సో ఒకరోజు అట్లనే ఎప్పుడో ఆఫ్టర్నూన్ ఆ టైంకి నీకు లైక్ 2-2:30 ఆ టైంకి ఏమో వెళ్ళిండు, పక్కన ఊరికి వెళ్ళిన తర్వాత దెన్ లేట్ నైట్ ఊర్లో ఏమవుతుంది నీకు చాలా తొందరగా చీకటి పడిపోతుంది, అందరూ కూడా లైక్ వెళ్ళిపోతారు, 7:30-8 కల్లా నిద్రపోతారు, పనులు ఫినిష్ చేసుకొని పడుకుంటారు. మా తాత ఎప్పుడో లేట్ నైట్ డిసైడ్ అయ్యిండు నేను రిటర్న్ వచ్చేస్తా ఉరవకొండకు అని చెప్పి, ఎప్పుడో 8:39కి వస్తా అని చెప్పి డిసైడ్ అయ్యిందంట. 8:39 ఈజ్ లైక్ క్రేజీ టైం ఆ టైంలో, రాత్రిపూట నీకు ఏం కనపడదు. బట్ ఆ కొండకి నార్మల్గా వస్తున్నాడు. మా తాత చెప్తాడు అది ఎంతవరకు నిజమో తెలియదు. మా తాత ఏం చెప్తాడు అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, రైట్. మా తాత నడుస్తూ పోతుంటే హీ సా దట్ ఇట్లా రాళ్ళు పైకి ఎగిరి ఇట్లా కింద పడుతున్నాయంట, తడేయాలని ఒక ఇంత ఆల్మోస్ట్ 6 feet ఎగిరి కింద పడుతున్నాయంట. జస్ట్ దూరం నుంచి చూస్తున్నాడు. హీ సీయింగ్ దట్ దీస్ స్టోన్స్ ఆర్ బీయింగ్ లిఫ్టెడ్ ఆఫ్ అండ్ ఫాలింగ్ డౌన్. అండ్ ఆ సౌండ్ వినిపిస్తుంది, పెద్ద పెద్ద స్టోన్స్, ఆల్మోస్ట్ లైక్ ఒక తల అంత సైజు ఉన్న స్టోన్స్. ఓకే. సో ఎగిరి లైక్ కంటిన్యూస్లీ ఒక 4 అట్లా థట్ అని సౌండ్ వినిపించింది ఆ కార్నర్లో. మా తాత ఏమనుకున్నాడు ఫస్ట్ ఏమైనా యానిమల్ ఏమైనా పోతుంది మాది ఇది అనుకున్నాడంట, ఏదైనా బుషెస్లో ఏదైనా ఉంది, ఏదైనా సంథింగ్ లైక్ డేంజరస్ యానిమల్ టైప్లో అది ఇది. రాళ్ళు ఇట్లా ఎగిరి పడుతున్నాయి. మా తాత ఏమో ఇంకా అది ఎక్కడో కార్నర్లో ఉంది. హీ వాజ్ జస్ట్ లైక్ నేను అది ఇగ్నోర్ చేసుకొని నడుచుకుంటూ పోతా ఉంటా. బట్ హీ కుడ్ కీప్ హియరింగ్ దట్ సౌండ్, ఇట్లా రాళ్ళు తడేలు పైన పడుతున్నాయి. అండ్ దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఇట్లా ప్రాపర్ సౌండ్ వస్తుంది రాళ్ళు పడినప్పుడు టక్ 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 అని. సో అది ఆ సౌండ్ వస్తూ ఉంది. అండ్ మా తాత అది ఇగ్నోర్ చేసుకుంటూ స్ట్రైట్గా నడుచుకుంటూ పోతుండంట. ఇది నేను పట్టించుకుని అది ఇది అని. చెప్పు దిగిన తర్వాత చెప్పులు ఇట్లా చేతిలో పట్టుకొని నడుస్తున్నాడంట, అట్లాగే రాళ్ళ మీదే కాలు పెట్టుకొని. అండ్ దెన్ హీ సా దట్ ఆ రాళ్ళ ఇప్పుడు సే ఒక 4-5 స్టోన్స్ ఒకటేసారి ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఇట్లా ఎగురుతున్నాయి. దే స్టార్టెడ్ కమింగ్ టువర్డ్స్ హిమ్. సో మా తాత ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ పోతున్నాడు. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఆ రాళ్ళు ఎగిరే సీక్వెన్స్ ఏదైతే ఉందో ఒక ఏమంటారు ఒక ఆల్మోస్ట్ లైక్ 3D ఎఫెక్ట్ లాగా, ఒక ఎఫెక్ట్ లాగా ఇట్లా అన్ని ఆ రాళ్ళు ఎగరడం ఆ కార్నర్ నుంచి ఇటువైపుకి వస్తున్నాయి, షిఫ్ట్ అవుతున్నాయి, రైట్. సో దో స్టోన్స్ వర్ నౌ ఆయన ముందు ఎగురుతున్నాయి. మా తాతకు ఆల్మోస్ట్ ఇట్లా వెళ్ళే దారిలో ఆ రాళ్ళు ఇట్లా బౌన్స్ అవుతున్నాయి. సో యూ కెన్ క్లియర్లీ సీ దట్ రాళ్ళు ఎగురుతున్నాయి అది ఇది అని. సో మా తాత బాగా టెన్షన్ అయిపోయి ఏం చేయాలో తెలియక ఆ పక్కన ఒక చెట్టు దగ్గర ఊరికే అక్కడ ఆగి నిల్చొని ఉన్నాడంట. జస్ట్ స్టేడ్ దేర్. ఇలా రాళ్ళు అట్లా ఒక అర్ధగంట అట్లా ఎగిరినాయి. బికాస్ ఈ వాజ్ లైక్ నేను ఆ రాళ్ళ మధ్యలో నుంచి పోతే పక్క నెత్తి మీద అవుతుంది నాకు, సంథింగ్ విల్ హ్యాపెన్. ఈ సైడ్ ఓకే నేను దాంట్లో నుంచి పోను, ఆ దారిలో నుంచి పోను, నేను ఇక్కడే ఆగుతా అని చెప్పి ఆగూస్తున్నాడు అక్కడే. ఓకే. జస్ట్ ఏమంటారు మూన్ లైట్ ఉంది, దాని కింద కూర్చొని ఉన్నాడు. అండ్ అపారెంట్లీ ఈ సాట్ దేర్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ 2-3 hours ఏమో కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత ఆ రాళ్ళు అట్లా బౌన్స్ అవుతూ కింద పడుతూ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ దే స్టాప్డ్. అండ్ దెన్ లైక్ కొంచెం వెళ్తురు వచ్చింది, మార్నింగ్ లైట్ వచ్చింది. హీ వాక్డ్, ఈ కేమ్ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి పడుకొని భయపడుతూ చెప్తున్నాడు ఇదంతా. చెప్పిన తర్వాత దెన్ అపారెంట్లీ ఆ ఊర్లో ఉరవకొండ వచ్చే దారిలో మనుషులు చెప్తారంట, మీరు ఎప్పుడు ఒక్కటే పోకండి, లేదా ఒక పోయినా సరే ఇంకెవరైనా తోడు పెట్టుకొని రాత్రిపూట పోకండి. చాలామందికి రాళ్ళు తగిలి చచ్చిపోయారంట. అంటే రాళ్ళు బాగా గట్టికి తగిలి నెత్త చచ్చిపోయారంట. రాళ్ళు తగిలి చచ్చిపోయి బట్ ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. రాళ్ళతో ఎట్లా చచ్చిపోతుంటారు జనాలని జనాలకు అర్థమవుతలే. జనాలు ఏమనుకుంటున్నారు దట్ ఎవరో జారి పడిపోయారో లేకపోతే ఇంకేదో అయ్యింది అది అని అనుకుంటున్నారంట. బట్ చాలా చూస్తే ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఏదో ఇట్లా స్లైడ్ ఏదో బై మిస్టేక్ తగిలి పడిన వాళ్ళు కాదు. లైక్ ఇట్ వెన్ 1-2 యాక్సిడెంట్స్ అవ్వచ్చు, బట్ వెన్ యూ సీ దట్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ దట్, ఇట్లా రాళ్ళు తగిలి చచ్చిపోతున్నారు అంటే సంథింగ్ హ్యాపెండ్ విత్ దెమ్ ఇట్లా అది ఇది అని చెప్పి మా తాత ఈ స్టోరీ చెప్పిన తర్వాత యూస్ టు కీప్ సేయింగ్ అట్లా చాలా మంది చనిపోయారు అక్కడ, రాళ్ళు తగిలి నెత్తి తగిలి రాళ్ళు తగిలి చచ్చిపోయారు అది ఇది. అందుకే రాత్రిపూట అక్కడి నుంచి పోయేవాళ్ళు కాదు. దాని తర్వాత ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ మొత్తం
ఆ కొండను మొత్తం ఫ్లాట్ చేసేసి ఎప్పుడైతే వాళ్ళు దాని మీద నుంచి ఎప్పుడైతే రోడ్ వేద్దాం అనుకున్నప్పుడు కూడా చాలా భయపడ్డారు వాళ్ళు. ఎవరైతే వచ్చి పని చేద్దాం అనుకున్నారో వాళ్ళు కూడా ఓన్లీ పగలు చేసేవాళ్ళు, రాత్రి పని చేసేవాళ్ళు. బికాజ్ వాళ్ళకి భయం ఏది, వాళ్ళకి ఆ సౌండ్ వినిపిస్తుంది అంటే ఎక్కువ. వాళ్ళు రాళ్ళు టక్ 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 అని పైనుంచి ఇలా థడ్ 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 అని పడేవారు రాళ్ళు. సో దే వర్ వెరీ స్కేర్డ్ ఆఫ్ దట్ సౌండ్. దే సెడ్ యూ నో వాట్ వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద నైట్. మేము పొద్దున వచ్చి పని చేస్తాం అని పొద్దున వచ్చి పని చేసేవాళ్ళంట. అపారెంట్లీ మా తాత చెప్తా ఉంటాడు స్టోరీ. ఇదేం రా స్టోరీ రా అనుకున్నాను. అంటే మనకి అంటే అర్థం కాదు, బట్ హూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా ఎక్స్పీరియన్స్ ఆ విజువల్ ఈ కీప్ సేయింగ్ దట్ నేను ఇట్లా కొండ మీద నడుచుకుంటూ పోతున్నా, నీకు అక్కడ కార్నర్లో నీకు ఇట్లా ఒక 4-5 రాళ్ళు ఇంత పెద్ద పెద్ద బండరాలు నీకు ఎగిరి ఇట్లా పడుతున్నాయంటే 6 feet ఇట్లా కింద నుంచి ఎగిరి ఇట్లా తడేలని కింద పడుతున్నాయంటే ఆ సౌండ్ వినిపించి భయపడేవాడు. అంత గట్టిగా వచ్చేదంట సౌండ్. సో యూస్ టు సే దట్. నాకు ఇట్లా తాతయ్య వాళ్ళంటే గుర్తొచ్చింది నాకు. మా అంటే లైక్ రిలేటివ్స్ ఉంటారు కదా, ఓల్డ్ పీపుల్, దే యూస్ టు సే ఎప్పుడైతే వాళ్ళు పిండి వంటలు చేసుకునే వాళ్ళు కిటికీలోంచి ఇలా చేతులు ఇలా వచ్చి లైక్ ఫస్ట్ మాకు కూడా పెట్టండి అని చెప్పి కొన్ని చేతులు వచ్చేవంట. అవి పెట్టిన తర్వాత దే యూస్ టు గో అంట అక్కడ నుంచి. ఆ చేతులు కొన్ని చేతులు లేదు, చేతులు ఇట్లా వస్తుండే, ఇట్లా అడుగుతుండే అంట, అవి తీసుకుని వెళ్ళిపోతుండే. అట్లా క్రేజీ విన్నా, చాలా ఇట్లాంటి విషయాలు విన్నాను. రైట్ ఇవన్నీ లెజెండరీ స్టోరీస్ ఉంటాయి, ఊర్లలో అయితే ఉంటాయి ఇవన్నీ. బట్ దేర్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ బ్రో. ఐ కీప్ రీడింగ్ దెమ్ అలాట్. నేను రెడిట్లో ఎక్కువ గోస్ట్ స్టోరీస్ ఇవన్నీ చదువుతూ ఉంటాను. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోస్ట్ కానీ, బట్ ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై ది స్టోరీస్. నాకు కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు, బట్ నాకు బాగా తుత్తర ఎక్కువ ఉంది. నాకు మా ఫ్రెండ్స్ అంటారు, అరే లిఖిత్గా నీకు ఏదో సార్ ఒకసారి అవుతుంది నీకు, అప్పుడు నీకు తెలుస్తుంది అది చాలా ఏం కదా. అంటే లైక్ మేబీ ఉండొచ్చేమో, అంటే నేను ఇంత చూడలేదు, బట్ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీస్ అనేవి ఉంటాయేమో అన్నట్టు అనిపిస్తుంది. రీసెంట్లీ రెడ్డిట్ అంటే నాకు గుర్తొచ్చింది. రెడ్డిట్లో నేను ఒక స్టోరీ చదివిన రెడ్డిట్లో. దాంట్లో షీ సెడ్ ఏంటంటే వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అది క్వార్టర్స్ లాగా ఉంటాయంట, ఇల్లు మొత్తం ఇట్లా లైన్గా. అయితే వాళ్ళ మమ్మీ తను ఇద్దరు వెళ్ళి ఆ ఇంట్లో లైక్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ వస్తే వెళ్ళి కూర్చున్నారు. బాగానే ఉంది. నైట్ ఆ రోజు వెళ్ళిన నైట్ అందరూ ఇట్లా నిద్రపోతున్నారు. ఈ అమ్మాయి మాత్రం టీవీ చూస్తూ కూర్చుంది. కిటికీ ఉంటుంది కదా, వాళ్ళు ఇక్కడ చైర్ ఇక్కడ ఉంటుంది, దానికి ఇక్కడ కిటికీ దగ్గర నుంచి ఎవరో ఇట్లా పరిగెత్తుతున్నారు, అటు ఇటు పరిగెత్తుతున్నారు. బాత్రూమ్ డోర్ ఉంటుంది అక్కడ బయట, బాల్కనీకి ఇక్కడ బయట బాత్రూమ్ ఉంటుంది. రన్ చేస్తున్నారు, అటు ఇటు ఉరుకుతున్నారు. తనకేం అర్థం కాలేదు, వెళ్ళి చూసింది, ఎవరు లేరు అక్కడ. ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక పావురం వచ్చింది అక్కడికి, మొత్తం కాలిపోయి కనిపించింది. ఆ పావురం మొత్తం తన కళ్ళ ముందే కాలిపోయింది. లైక్ గట్టిగా అరిచింది. అరవగానే ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు, ఏమైందంటే ఇట్లా జరిగింది, ఇట్లా ఎవరో పరిగెత్తిరు అక్కడి నుంచి, నాకు సౌండ్ అనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఎవరో వెళ్తున్నట్టు అనిపిస్తుంది అని అన్నది. అది నువ్వు కొత్త ప్లేస్ కదా, నువ్వు ఇట్లా భయపడి ఉంటావు, అట్లాంటిది ఏం లేదని చెప్పి వాళ్ళ అంకుల్ సరే అని చెప్పని అన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ డేనే మార్నింగ్ టైమే ఆఫ్టర్నూన్లో వీళ్ళది లైబ్రరీ అంటే బుక్ రూమ్ ఉంటుంది కదా సంథింగ్, ఇంట్లో కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది కదా బుక్స్ సపరేట్గా రూమ్. ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎవరో ప్రెజెన్స్ అంట తనకి, లైక్ వెనకాల నుంచి ఎవరో ఇట్లా వచ్చి తన మెడ పైన ఊపుతున్నట్టు. ఆ రూమ్ మొత్తం టెంపరేచర్ మొత్తం డౌన్ అయిపోయి, బాగా బయట సమ్మర్ సీజన్ హాలిడేస్కి వచ్చింది ఇక్కడికి, కానీ ఆ రూమ్ మొత్తం ఏసీ లేదు, ఏం లేదు, మొత్తం చల్లగా అయిపోయింది ఆ రూమ్ కొద్దిసేపటికి. షీ ఫెల్ట్ లైక్ వెరీ అన్కంఫర్టబుల్ ఆ ప్లేస్లో. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది. వాళ్ళు 2 రోజులు ఉన్నారు. నెక్స్ట్ డే నైట్ కూడా మళ్ళీ ఆ రూమ్లో ఎవరో ఉరుకుతున్నట్టు, ఆ రూమ్లోంచి హాల్లోకి ఇట్లా పరిగెత్తుతూ బయట బాల్కనీకి వెళ్ళి ఎవరో ఇట్లా బ్లాక్ కలర్ షాడో దానికి కనిపించడం స్టార్ట్ అయింది. అయితే ఈ విషయం వాళ్ళ మమ్మీకి ఈ అమ్మాయి చెప్తూ ఉంటే, వాళ్ళ మమ్మీకి అదేంటి ఈ అమ్మాయి కొంచెం ధైర్యంగానే ఉంటుంది కదా, ఇట్లెందుకు మాట్లాడుతుంది సడన్గా, సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి, సరే అన్నయ్య మేము మళ్ళీ వస్తామని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అంకుల్కి చెప్పి ద వెంట్. ఆఫ్టర్ 2 years మళ్ళీ ఆ అంకుల్ ఒక దగ్గర షిఫ్ట్ అయిపోయింది వేరే దగ్గరికి. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు అనమాట. వెళ్తే నాకు అప్పుడు ఇట్లా అనిపించింది, అసలు ఆ ఇంట్లో నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన ఉండే, ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అట్లా, ఇక్కడ అంతా మంచిగా ఉంది అని ఆ అమ్మాయి అంటుంటే, దెన్ హీ టోల్డ్ హర్, నేను అక్కడ ఉన్నప్పుడు, అంటే నేను అక్కడ ఉండేదానికన్నా ముందు అక్కడ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి సమ్ ప్రాబ్లం వల్ల షీ డిడ్ ఏ సూసైడ్. అది కూడా నిప్పంటించుకుంది. ఆ బుక్స్ ఏదైతే రూమ్లో ఉందో ఆ రూమ్లో తను నిప్పంటించుకుని అలా వెళ్తూ బాల్కనీ లోపలికి వెళ్ళి ఆ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ దెన్ ఆ బాత్రూంలో చనిపోయింది. బయట ఉన్న బాత్రూంలో షీ డైడ్ అని అతను చెప్పిండు.
అండ్ ఆ అమ్మాయికి ఆ విషయం తెలియని కూడా తెలియదు, బట్ షీ ఎక్స్పీరియన్స్డ్ దోస్ థింగ్స్. క్రేజీ. నాకు ఈ రెడ్డిట్ స్టోరీ చదివిన తర్వాత లైక్ నాకు ఇట్లా ఇట్లా వచ్చిన చిల్స్ ఇట్లాంటి పైన అరే అమ్మ కొంతసేపటి దాకా క్రేజీ అనిపించింది. దట్స్ క్రేజీ. బట్ షీ వాస్ ది ఓన్లీ పర్సన్ హూ సా దట్ బేసికలీ. యా, వాళ్ళెవ్వరికి ఏమనిపించలేదు. తను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాత్రూంలో ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు, ఆ రూమ్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నట్టు, షీ యూస్ టు ఫీల్ దోస్ ఆల్ థింగ్స్. కరెక్ట్. అలా జరిగింది. అపారెంట్లీ ఇట్లాంటి స్టోరీస్, ఇట్లాంటి ఎపిసోడ్స్ జరిగినప్పుడు పీపుల్ కీప్ సేయింగ్ దట్ సంబడి ఈజ్ వాచింగ్. ఆ క్రీపీ ఫీలింగ్ ఉండిపోతుంది వాళ్ళకి అని చెప్తారు. లైక్ దే కాంట్ షేక్ ఇట్ ఆఫ్. లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వదు కానీ, బట్ ఇట్స్ లైక్ అన్కంఫర్టబుల్గా ఉంటారు, ఆల్వేస్ ఇట్లా యాంగ్షియస్గా ఉంటారు, అది ఇది అని చెప్తారు. అవును. ఇంకోటి ఏంటంటే ఈ పాడ్కాస్ట్లోనే హిందీ ఛానల్స్లో ఒక పాడ్కాస్ట్లో ఒక స్టోరీ విన్నా. హీ ఈజ్ అ డాక్టర్, యాక్చువల్లీ డాక్టర్. తర్వాత అతనికి కొన్ని ఎక్స్పీరియన్స్లు జరిగిన తర్వాత హీ షిఫ్టెడ్ ఇంటూ ఆస్ట్రాలజర్గా మారిపోయాడు. మొత్తం హీలింగ్, మొత్తం డాక్టర్ నుంచి డైరెక్ట్ దానికి వెళ్ళిపోయాడు. సో అతనికి జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అతను ఆస్ట్రేలియాలో సంథింగ్ ఏదో ప్లేస్లో ఏదో చదువుతున్నాడు, అతనికి సంబంధించిన స్టడీస్ అతను వెళ్ళాడు. అప్పటికి అతనికి పెళ్ళి అయిపోయింది, వైఫ్ ఇక్కడ ఇండియాలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అతను జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ట్రెక్కింగ్కి వెళ్తారంట కదా, కొంచెం ఏదో సరదా అంట కదా నైట్ టైంలో ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి ఏదో తీట పనులు అంట, మేమైతే వెళ్ళినట్లా. సో దే వెంట్, యా వాళ్ళు వెళ్ళిరంట కొంతమంది ఫ్రెండ్స్. ఇతను రమ్మంటే నాకు అట్లాంటి ఏం వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదంటే పద అని చెప్పి నన్ను తీసుకుపోయారంట. తీసుకుపోయిన తర్వాత వెళ్ళిర్రు, అంతా బాగానే ఉంది. అక్కడ ఇతనికి అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలనిపించిందంట, టాయిలెట్కి. అక్కడ ఒక ప్లేస్ ఉంది అని చెప్పి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి యూరిన్ పోసుకున్నాడు. అక్కడ అంతా అయిపోయింది. కొంచెం ముందుకెళ్ళిరు, అతని కాలు కదలట్లేదు ముందుకి, బాగా పెయిన్ వచ్చేసింది, హెవీ పెయిన్. ఎంత హెవీ పెయిన్ అంటే అంత హెవీ పెయిన్. అది బాగా మొత్తం నీరసం అయిపోయాడు. అరే నేను కొద్దిసేపు కూడా నడవలేదు కదరా, అప్పుడే ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. పర్లేదు ఇక్కడ ముందుకెళ్ళి టెంట్ వేసుకుందాం, ఇట్లా క్యాంప్ వేసుకుందాం అని అంటే, లేదు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి రిటర్న్ అయిపోయాడు ఇంటికి, అదే రూమ్కి. రిటర్న్ అయిపోయిన తర్వాత రూమ్లో ఒక పర్సన్ ఉన్నాడు. అతను అక్కడే కూర్చున్నాడు. ఇతన్ని వెరైటీగా చూసినమాట. ఏంటి ఇంత వెరైటీగా వచ్చిండు, బాగానే వెళ్ళాడు కదా వెళ్ళేటప్పుడు, ఇట్లా ఎందుకు వస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. వాడు అక్కడే కూర్చున్నాడు రూమ్లో. ఇతను బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. ఫేస్ వాష్ చేసుకుంటుంటే అతని ఫేస్లో వేరే వాళ్ళు కనిపిస్తున్నారు, వేరే సమ్ ఫిగర్ కనిపిస్తుంది, బ్లాక్ కలర్ ఫిగర్, ఏదో షాడో కనిపిస్తుంది. సడన్గా వెనకాల నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. వాడికి ఏం అర్థం కావట్లేదు, చేతులు ఇట్లా వణుకుతున్నాయి దాన్ని చూసి. దెన్ వాడు రూమ్లోంచి బయటకు వచ్చాడు. ఆ రూమ్మేట్ అన్నాడు, అరే తిందాం పద, ఆకలిస్తుంది కదా, నేను కూడా రెడీ చేసిన, మొత్తము ప్రిపేర్ చేసిన, ఇద్దరం పోయి తిందామంటే కూర్చున్నాడు. తినడానికి కూర్చున్నాడు. ఆ స్పూన్ ఇట్లా ముట్టుకుంటుంటే అది వణుకుతుంది స్పూను. వాడు ముంగుటున్న దోస్తు చూసి, రే ఏమైందిరా నీకు అట్లా వెరైటీ చేస్తున్నావు అంటే, లేదు ఏం లేదని అంటాడు. ఎందుకంటే చెప్తే మళ్ళీ వెరైటీగా నన్ను పిచ్చోడిని అనుకుంటారేమో అని చెప్పి వాడు ఇమాజిన్ చేసుకున్నాడు, ఏం చెప్పట్లేడు వాళ్ళకి. వాడు అంటాడు, వాడు ఆ ఫ్రెండ్ ఏంటంటే కొంచెం ఇట్లాంటివన్నీ నమ్ముతూ ఉంటాడు అనమాట. అరే నువ్వు వచ్చిన దగ్గర నుంచి కొంచెం తేడా చేస్తున్నావు, ఏమన్నా అయిందా ఏమైతే చెప్పు అని అంటే, వాడు చాలాసేపు అడిగిన తర్వాత వాడు చెప్పడం స్టార్ట్ చేసిండు. ఇట్లా జరిగింది, అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి నాకు ఇట్లా బాత్రూమ్ ఇట్లా కనిపిస్తుంది, జరుగుతుంది అంటే, ఓకే ఫైన్, నువ్వు వచ్చినప్పటి నుంచి కూడా నాకు ఏదో సమ్ నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి వాడు అంటాడు. సరే నేను రేపొద్దున ఒకరి దగ్గరికి తీసుకుపోతాను, నేను అక్కడికి వెళ్తాము, తను హెల్ప్ చేస్తాడు మనకి అని అంటాడు. ఆస్ట్రేలియాలోనే సంథింగ్ అతను ఒక ఓల్డ్ పర్సన్ అంట, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాడు, మాంత్రికులు అట్లా ఆ టైప్ కాదు కానీ ఇట్లాంటి హీలింగ్ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటాడు అంట అతను. అయితే వీడు ఏమనుకున్నాడు, అట్లాంటి పర్సన్ అనగానే వీడు పెద్ద బాబాలాగా ఉంటాడు, పెద్ద ఇదిగా ఉంటాడు అంటే, చూసేసరికల్లా వాడు మంచిగా నీట్గా టక్ వేసుకుని మంచి ప్రొఫెషనల్గా కోటు సూట్ వేసుకుని ఉన్నాడు అంట లోపల. మసూదా సినిమాలో కోట్ వేసుకుని ఉన్నాడు. అయితే వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను నోట్లోంచి ఏం చెప్పకుండానే అతను చెప్పేస్తున్నాడంట ఈయనకు సంబంధించినవి అన్నీ. ఇక్కడ కూడా ఎవరు చెప్తున్నారు నీకు ఏం జరుగుతుంది ఇదంటే, నాకు కొంతమంది ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు, దే టాక్, మీరు వచ్చినప్పుడు మీ గురించి వాళ్ళు నా చెవి దగ్గరికి వచ్చి చెప్తారు, నేను అదే మీకు చెప్తాను అని అన్నాడు. లిటరల్లీ ఎవ్రీథింగ్, అసలు నువ్వు ఏం చేసావు కూడా వాళ్ళే చెప్తున్నారు నాకు. నువ్వు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళావు కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేసావు కదా అని అంటే, అవును అని అంటాడు. సో ఆ ప్లేస్, ఆ టెరిటరీ ఏదైతే ఉందో అక్కడ కొన్ని స్పిరిట్స్ ఉన్నాయి. సో నువ్వు అక్కడ అలా చేయడం వల్ల వాళ్ళకి డిస్రెస్పెక్ట్ జరిగింది. సో నువ్వు అలా ప్లేస్లోకి వెళ్ళి అలా చేసినందుకు నౌ దే వాంట్ యూ టు
టేక్ అవే, నిన్ను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళ ప్రపంచంలోకి, తీసుకెళ్ళేదాకా నిన్ను వదలరు, దే ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అని అన్నాడు. వాడికి షివరింగ్ స్టార్ట్ అయిపోయింది, దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉండదా అది ఇది అని అడుగుతా ఉంటే, సరే డోంట్ వరీ మేము ఇట్లా చేస్తాం ఇది ఒకటి అన్న తర్వాత అతను ఫోటో తీసుకున్నాడంట. అతను ఫోటో తీసుకొని కొద్ది రోజులు ఏదో చేశారంట. చేసిన తర్వాత పడుకోబెట్టారు ఒక దానిపైన, అట్లా బెడ్ లాగా. తన పైన ఇట్లా చేతి పెట్టి ఏదో కొన్ని చదివాడంట. చదివిన తర్వాత అతని బాడీలోంచి లైక్ సమ్ ఏదో వెళ్ళిపోయినట్టు వెయిట్ ఉండేది, ఆ వెయిట్ మొత్తం ఒకటేసారి పోయినట్టు అనిపించింది. ఆ తర్వాత నుంచి హీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇవన్నీ ఉంటాయి సూపర్ న్యాచురల్ థింగ్స్ అని చెప్పి వాడు అది మానేసేసి ఆస్ట్రాలజీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఇట్లాంటి స్టఫ్ దొరికి జనాలకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. And he probably never did public urination again. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అందుకే ఇట్లాంటి స్టోరీలు చెప్తారేమో అని. బట్ వాడు డాక్టర్ నుంచి ఎందుకు ఇట్లా అయిపోవాల్సి వచ్చింది? దానికని ఇంకి అంత మ్యాక్స్ ట్రాన్సిషన్ అవ్వాలి అంటే దే నీడ్స్ టు బి సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ సిగ్నిఫికెంట్. బికాస్ డాక్టర్స్ అనే వాళ్ళు ఎవరు లైక్ అంత చదివిన తర్వాత దే డోంట్ ట్రాన్సిషన్ ఇంటూ సంథింగ్ దట్ టు ఆస్ట్రాలజీ కంప్లీట్లీ. నాకు అదే అనిపించింది. నాట్ ఓన్లీ అతను ఒక్కడే కాదు, గౌరవ్ తివారీ కూడా అంతే కదా. కరెక్ట్, తివారీ కూడా లైక్ అతని రూమ్ అక్కడ జరిగినప్పుడు, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దెన్ హీ టోటలీ అసలు ప్రాఫిట్ లేని దాంట్లోకి దిగిపోయాడు. పారాడార్మల్ థింగ్ అనేది అంటే అర్నింగ్స్ కూడా ఉండవు అంతా, దాంట్లోకి ఎందుకు వస్తాడు? అది నాకు తెలిసి అతను పైలట్ అనుకుంటా, ఐ థింక్ సో. పైలట్ చదవడానికి వెళ్ళాడు, ఐ డోంట్ నో, బట్ ఎగ్జాక్ట్లీ దాంట్లోంచి దీంట్లోకి రావడం అనేది లైక్ సంథింగ్ హ్యాపెండ్. కరెక్ట్, వెరీ మేజర్ షుడ్ హ్యాపెన్. గౌరవ్ తివారీ, గౌరవ్ తివారీ అంటే గుర్తొచ్చింది. వెన్ హీ స్టార్టెడ్ దిస్ థింగ్, ఏదైతే పారానార్మల్ సొసైటీ అని ఇండియాలో స్టార్ట్ చేశాడు అంతా ఉంది, వాళ్ళు ఒక రూమ్ని రెంట్కి తీసుకున్నాడు. ఆ రూమ్ యాక్చువల్లీ ఇంతకుముందు ఒక సైకియాట్రిక్ సంథింగ్ ఏదో పేషెంట్స్కి సంబంధించిందంట. ఆ రూమ్ తక్కువ రేట్కి వస్తుంది కదా అని చెప్పి తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి ఇంటర్న్షిప్ చేయడానికి ఒక అతను వచ్చాడు, అబ్బాయి, వాడి పేరు సిద్ధార్థ్. ఆ అబ్బాయి వచ్చినప్పుడు సరే ఇక్కడ ఉండు చూసుకో ఇదంతా అని చెప్పి వాడికి అంత పని నేర్పిస్తూ ఉన్నారు. మరి నైట్ అయింది ఆ రోజు, ఫస్ట్ డే రోజు నైట్ అయిందిగానే వాడు అడుగుతాడు, ఎక్కడ రూమ్ మరి వెళ్తున్నావు ఆ రూమ్కి అని అంటే, నేను ఇంకా రూమ్ చూసుకోలేదు, డైరెక్ట్ వచ్చేసిన ఇట్లా ఎక్సైట్మెంట్లో, రూమ్ ఇంకా వెతుక్కోలేదంటే, సరే ఈ రోజుకి ఇక్కడే ఉండు అని చెప్పని అంటాడు. అయితే వీళ్ళతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఆ టీంలోనే ఉంటాడు. వాడిని కూడా ఉండమంటే, లేదు నేను ఉండను, నేను మా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. గౌరవ్ తివారీ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సిద్ధార్థ్ ఎవరైతే కొత్త వచ్చిండో వాడు మాత్రమే అక్కడ పడుకుని ఉన్నాడు. కొద్దిసేపు అయింది, ఎవరో నైట్ ఆ రూమ్లోకి వెళ్ళి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు సౌండ్ వినిపిస్తుంది వాడికి. కిచెన్ లోపల కిచెన్ ఉంటుంది, చిన్న కిచెన్ సెటప్ చేసుకున్నారు వాళ్ళు అక్కడ ఏదైనా మధ్యాహ్నం టైంలో వండుకోవడానికి. సౌండ్ రావడం స్టార్ట్ అయింది. వెళ్ళిండు రూమ్లోకి, అక్కడ ఎవ్వరు లేరు. మళ్ళీ రూమ్లోంచి బయటకు వచ్చిండో సౌండ్ వస్తుంది, రూమ్లోంచి బయటకు వస్తున్నాడు సౌండ్ వస్తుంది. నెక్స్ట్ డే గౌరవ్ తివారీ లైక్ వచ్చినప్పుడు ఇట్లా చెప్పిండు అనమాట, ఇట్లా జరుగుతుంది ఆ రూమ్లో, ఇట్లా సంథింగ్ నాకు ముందే చెప్పాలి కదా మీరు ఇక్కడ ఇట్లాంటివి ఉంటాయని చెప్పి అని అంటే, ఐ డోంట్ నో అవి ఇక్కడ ఉన్నాయా ఇంతకుముందు నుంచే నాకు తెలియదు. నేను బయటకి కేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే కొన్ని పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు సఫర్ కాకుండా ఉండడానికి, ఆ కేసెస్ సాల్వ్ చేయడానికి నేను అప్పుడప్పుడు వాళ్ళతో చెప్తాను, మీరు ఇక్కడ ఉండకండి, నా దగ్గరకు వచ్చేసేయండి, నాతో పాటు వచ్చేసేయండి అని చెప్పి ఐ ఇన్వైట్ దెమ్ కొన్ని స్పిరిట్స్ని అని అంటాడు ఆయనతోటి. ఐ డోంట్ నో లైక్ ఇట్లాంటి థింగ్స్ ఉంటాయా లేవా అని నాకు తెలియదు. ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా వాళ్ళు నిజం చెప్తారా అబద్ధం చెప్తారా అర్థం కాదు, కానీ దే ఆర్ ఇంట్రెస్టింగ్, లైక్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి, ఇంట్రెస్టింగ్ ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివే కొన్ని ప్లేసెస్లో, అంటే అవి ఊర్లో ఎక్కడో పాత ఊర్లో చెన్నై సైడ్ అట్లాంటి ప్లేసెస్లో కొంతమంది ఏం చేస్తారంటే, చనిపోయిన వాళ్ళని మా మీదకి తీసుకొచ్చుకుంటామని చెప్పి దే టాక్. చనిపోయిన వాళ్ళు నా ఒంటి మీదకి వచ్చారు, ఇప్పుడు మీరు వెళ్ళారు అనుకోండి, సమ్ పీపుల్ ఎవరో చనిపోయారు, మీరు వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుని వాళ్ళ ముందు ఇట్లా నాకు వీళ్ళతో మాట్లాడాలని ఉంది అంటే ఆ పర్సన్లోకి వాళ్ళని ఇన్వైట్ చేస్తారనమాట. ఇన్వైట్ చేసిన తర్వాత ద టాక్, ఈ టాక్ అనేది ఎంత రియలిస్టిక్ ఉంటుంది అంటే, ఎంత ఇది ఉంటుందంటే, పర్సనల్ థింగ్స్ వీళ్ళకి ఎలా తెలుస్తాయో అర్థం కాదు. మెనీ పీపుల్ సైడ్ వీళ్ళ లైఫ్లో జరిగిన పర్సనల్ థింగ్స్ అన్నీ వీళ్ళు చెప్పగలుగుతున్నారు. ఈ పర్సన్ ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఫస్ట్ టైం మీట్ అయ్యిండు, వాళ్ళ గురించి అవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని ప్లేసెస్లో. లైక్ ఇట్లాంటివి వింటే, అరే ఇట్లాంటివి కూడా మన దగ్గర ఉన్నాయా
ఇట్లా కూడా చేస్తారా. అండ్ ఈ పర్సన్ ఏంటంటే డేకి ఒక 2 times మాత్రమే అట్లాంటివి చేస్తారు. ఎందుకంటే ఆ స్పిరిట్స్, ఆ ఎనర్జీ వచ్చినప్పుడు దే గెట్ వెరీ వీక్. సో ఎక్కువ వాళ్ళు తీసుకోలేరని చెప్పి ఓన్లీ డేకి 2 people మాత్రమే వాళ్ళు కన్సల్టేషన్ ఇస్తారనమాట. సో అట్లాంటి స్పిరిట్స్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఐ డోంట్ నో నిజంగా ఉంటాయి ఉంటే చూడాలి, ఒకసారి చూద్దాం. గౌరవ్ తివారీ లాగే పోవాలి దాని మీదకి. లేదు, రీసెంట్గా ఒక వీడియో నేను చూసిన, ఒకటి వైరల్ అయింది ఆన్లైన్లో. వాడు ఏంటంటే జిన్స్ అని ఉంటారు. అయితే వాడు ఒక ముస్లిం అతను, వాళ్ళ మదర్ తను ఒక దగ్గర ఉంటారు రూమ్లో. వాడు ఏం చేస్తాడంటే ఇట్లా జిన్ను ఇట్లా ఉంటుంది, మనము దాన్ని మన పెట్లాగా మార్చుకుందాము, మన ఇది చేసుకుందాము, గులాం చేసుకుందాము, బ్లాక్ మ్యాజిక్స్ని పర్ఫామ్ చేద్దామని చెప్పి హీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ సంథింగ్. లైవ్ వీడియో ఉంది ఆన్లైన్లో, వీడియో కూడా ఉంది ఇది డైరెక్ట్. అతను పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. సడన్గా వాళ్ళ డోర్ ఆ లైవ్ వీడియోలోనే మొత్తం ఇట్లా విరిగిపోద్ది, ఇట్లా మొత్తం డోర్ వచ్చేస్తుంది లైవ్ వీడియోలో. ఆఫ్టర్ 2 days ఆ రూమ్లో వాళ్ళిద్దరూ చనిపోయి ఉన్నారు. పోలీసులు వచ్చి చూస్తే ఆ వీడియోలో ఇది రికార్డ్ అయ్యింది. వాళ్ళకి కనిపించిన వీడియోలో ఇదంతా ట్రూ ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఇది ఆన్లైన్లో వీడియో కూడా అవైలబుల్ ఉంది. ఐ డోంట్ నో ప్లేస్, ఎగ్జాక్ట్లీ ప్లేస్ నాకు తెలియదు కానీ, బట్ వీళ్ళు పర్ఫామ్ చేశారు, వాళ్ళు చనిపోయారు. పోలీసులు వచ్చి దాంట్లో ఫోన్లో చెక్ చేస్తే వాళ్ళకి ఈ ఫుటేజ్ దొరికింది. ఆ వీడియోని వాళ్ళ మదర్ రికార్డ్ చేస్తుంది, కొడుకు అక్కడ బ్లాక్ మ్యాజిక్ పర్ఫామ్ చేస్తుంటే. డోర్ అనేది ఇట్లా అంత ఫోర్స్ ఎట్లా వచ్చి పడిందో తెలియదు ఎవరికి. చేస్తూ ఉంటాడు అసలు జెట్ స్పీడ్లో ఇట్లా వచ్చి డోర్ బద్దలైపోతుంది. పుల్లింగ్ కాదు, విరిగిపోద్ది డోర్ మొత్తానికి, ఇట్లా ఆగుతో ఊడొచ్చేస్తుంది ఇట్లా సడన్గా. అది విఎఫ్ఎక్స్ చేసే అంత అవసరం లేదు ఎవరికి అదంతా, దాన్ని వైరల్ చేసుకోవాలంటే. సో నేను అట్లాంటి కొన్ని వీడియోస్ ఆన్లైన్లో షేర్ అవుతూ ఉంటాయి, పబ్లిష్ అవుతూ ఉంటాయి. కొన్ని క్రేజీ అనిపిస్తాయి, లైక్ అవి చూసినప్పుడు అది నిజమే నమ్మాలన్నట్టు అనిపిస్తుంది చూడకపోయినా కూడా. సో ఈ రోజుకి హారర్ స్టోరీస్ అండ్ హారర్ ఇన్సిడెంట్స్ గురించి ఇంతే గైస్. మేము చెప్పిన స్టోరీస్లో మీకు ఏది మంచిగా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్.